యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ పునరుద్ధాన శుభాలు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో, విశ్వాసమైనటువంటి వారి జీవితాల్లో ఏది జరిగినా కూడా ఇట్ ఈస్ నాట్ అన్ యాక్సిడెంట్ every time. Definitely it is according to the perfect will of the mighty Lord. There is no doubt in it. అందుకని లక్కీగా ఏదో అనుకోకుండా ఆ రకంగా ఈ రకంగా జరుగుతుంది అనేటువంటి మాటలు కొన్నిసార్లు now and then we often hear such kind of words from the believers. అలా కాకుండా మన జీవితాల్లో ఏది జరిగినా కూడా that is according to the definitely will of the Lord. We have to accept it. ఇక సమయాన్ని సమయంలో హాప్సా మందిరంలో పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన తెలియకరమైన సమయం కొరకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ టు బి యూజ్డ్ బై ది లార్డ్ ఇన్ హిస్ వైన్యార్డ్. దట్స్ ప్రివిలేజ్. ఖచ్చితంగా అది దేవుని యొక్క మహాకృప. అది ప్రభు మనందరికి కూడా ఆ సమయాల్లో అనుగ్రహిస్తుంటాడు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. సమయంలో పాస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం నుంచి ఒక మాట చదువుకుందాం. ఇరవై 22వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయం 24 నుంచి 30 వచనాలు ఉన్నాయి. అది మనం చదువుకుందాం. ఒకసారి తీసిన వాళ్ళు ఉంటే కనుక ఒకసారి చదవండి. నరపుత్రుడా, యెరూషలేమునకు ఈ మాట మీరు ప్రకటింపుము. చదవండి. వారు మనుషులను భక్షించరు. దాని యాజకులు అవును. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుషులను నశింప చేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనములు కనుచు యెహోవా ఏమీయు సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఈలాగు సెలవించుచున్నాడని చెప్పుచు వట్టి సోదిగాండ్రై జనులు కట్టిన మంటి గోడకు గచ్చుపూత పూయివారై ఉన్నారు. మరియు సామాన్య జనులు బలాత్కారం చేయించు దొంగిలించుదురు. వారు దీనులను దరిద్రులను హింసించుదురు. అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందుల్లో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను నాకు కనబడలేదు. కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతును. వారి ప్రవర్తన ఫలము వారి మీదకి రప్పించి నా ఉగ్రతాగ్ని చేత వారిని దహింతును. ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన ప్రభువా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అదే కాలం పునరుద్ధాన దినంలో ప్రభు మందిరంలో పరిశుద్ధులైన వీటితో కలిసి తండ్రి శ్రేష్టమైనటువంటి మీ వాక్యము, మమ్మల్ని బ్రతికించేటువంటి మీ వాక్యము, మా జీవితాలను మార్చేటువంటి మీ వాక్యము మా తండ్రిని ధ్యానిస్తుండగా తండ్రి నాకు కావలసినటువంటి
మీ మాటలు, ఏ మాటలు అయితే ప్రభా మా యొక్క ఆత్మీయ స్థితికి ఉన్నతి కలుగు చేస్తుందో ఆ మాటలు మాకు అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఐఎమ్ స్టాండింగ్ యాజ్ an instrument, Lord. It's your ministry, it's your people, it's your words concerning us, O Lord, to communicate to your people so that we may live up to the standards you are expecting from each one of us, Lord. Thank you, Jesus. మా ప్రభు అయితే వాక్యం చదివాము, ఆ మాటల ద్వారా మా అందరితో మాట్లాడండి. మా హృదయాలకు కావలసినటువంటి మాటలను తండ్రి మాకు అనుగ్రహిస్తూ రమ్మని, అవసరాలన్నీ ఎరిగినటువంటి మా దేవుడిగా మీరున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడంటే ఒకసారి, ఏమంటాడంటే, సో ఐ డోంట్ వాంట్ టు బీ ఎ క్రిస్టియన్, ఐ వాంట్ టు బీ ద ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. బాగుంది కదండి మాట. ఐ డోంట్ వాంట్ టు బీ ఎ క్రిస్టియన్, బట్ ఐ వాంట్ టు బీ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. సో దిస్ షుడ్ బికమ్ ట్రూ అండ్ లైవ్ ఇన్ అవర్ లైఫ్స్. ఆల్ ది ఐ థింక్ బిలీవర్స్ హు ఆర్ సిట్టింగ్ హియర్. కాబట్టి మనము అంటే క్రైస్తవులుగా లేదంటే దేవుని యొక్క మేము చర్చ్కి వెళ్తున్నాము అనేటువంటిది కాకుండా ఏంటంటే వీఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటి మాట, ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అవర్ లైఫ్స్ యాజ్ వెల్ యాజ్ మోర్ దెన్ ద పీపుల్ హోమ్ వీ కమ్ అక్రాస్, హూ మీట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని యేసు ప్రభువారి యొక్క అనుసరించేటువంటి వారుగా, ఆయన ఫాలో అయ్యేటువంటి వారుగా ఉండాలని ప్రభు మన నుంచి కోరుతున్నాడు. See the situation we have read now in the context. ఇక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలీయులకి యొక్క స్థితిని చూస్తూ దేవుడు ప్రభు మాట్లాడినటువంటి మాటలుగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే అంటే మనం బిలీవర్స్గా లేదంటే విశ్వాసులుగా చదువుతున్నట్లయితే అయ్యో ఎలాంటి స్థితిలో ఉన్నారు ఇక్కడ ఇశ్రాయేలీయులు, ఇక్కడ ఉన్నవారు ఎలాంటి స్థితిలో ఉన్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉంటుంటే మళ్ళీ బాధేస్తూ ఉంది. ఒకవైపు నుంచి ప్రభు చూస్తూ ఉన్నాడు, దేవుడని యెహోవా చూస్తూ ఉన్నాడు. ఇంకో వైపున దీస్ ఆర్ ద పీపుల్ డూయింగ్ ఏ కంప్లీట్గా అగెన్స్ట్ ది విల్ అండ్ విష్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడుతూ 27వ వచనంలో ఒక మాట, ఐ జస్ట్ వాంట్ యూ టు రీడ్ అవుట్ అండ్ పే అటెన్షన్ టు దట్. దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు. చాలు థ్యాంక్ యూ. ఇక్కడ చూసినట్లయితే ఏమంటారంటే, ఇక్కడ ఒక మాటను వాడటానికి హేజ్గేల్కి ప్రభు అనుమతించే ఏంటంటే తోడేళ్ళు, అంటే వేటను చీల్చేటువంటి ఒక తోడేళ్ళు కనుక చూసినట్లయితే ఆ సిచ్యుయేషన్ కనుక చూసినట్లయితే ఎట్లా ఉంటుందంటే తోడేళ్ళు సో అగ్రెసివ్గా వెళ్ళి తన యొక్క ఏదైతే తినాలనుకుంటుందో, ఏదైతే జంతువుని చంపి తినాలనుకుంటుందో దాని మీద చాలా అగ్రెసివ్గా వెళ్ళి దాన్ని చీల్చి చెండాడి తినడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తోడేళ్ళు. ఆ టైం ఏముందంటే ద బ్లడ్ విల్ కమ్ అవుట్, షెడ్ లైక్ ఎనీథింగ్ అవుట్ అనమాట. అంటే అది ఏమైపోయినా పర్వాలేదు, బట్ ఐ వాంట్ మై ప్రే. సో దట్ ఈస్ ద యాటిట్యూడ్ ఆఫ్ దిస్. ఇక్కడ ఆ యొక్క తోడేళ్ళ స్థితి బైబిల్లో మనం గమనించినట్లయితే స్ట్రేంజ్ థింగ్, అంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కొన్నిసార్లు. దేవుడైనటువంటి యెహోవా సృష్టి అంతటిని సృష్టించినప్పుడు 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, when it comes to the day of 6th, here is a small a kind of thing we should pay attention to it. ఏంటంటే 6వ రోజున దేవుడని యెహోవా ఏం చేస్తారంటే, ఆయన సృష్టించేసినప్పుడు in the first half of the 6th day he created all the animals అన్నిటిని కూడా ఆయన సృష్టిస్తాడు. సెకండ్ ఫేజ్, when it comes to second phase, ఆయన ఏం చేస్తారంటే, come let us go down and create man in our own image.
ఇక్కడ ఆలోచిస్తే ఎందుకని అన్నిటినీ 5వ రోజు చేశాడు, 5వ రోజునే జంతువులు కూడా చేయొచ్చు కదా, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి 6వ రోజున ఫస్ట్ జంతువుల్ని తర్వాత మనల్ని చేశాడు ఆయన. అఫ్కోర్స్ చాలా డిఫరెన్స్ ఉంది, డిస్టింక్షన్ ఉంది బిట్వీన్ యానిమల్స్ అండ్ మ్యాన్, బట్ హీ డిడ్ దట్ థింగ్, దట్ క్రియేషన్ ఆన్ 6th day. జంతువుల్లో కొన్ని జంతువులు మనకు తెలుసు, వినో వెల్ యానిమల్స్లో చాలా ఉంటుందంటే వాటికి ప్రాణం ఉంటుంది, మనలానే ఆర్గన్స్ ఉంటాయి. ఈవెన్ దే హ్యావ్ సమ్ ఆఫ్ ది యానిమల్స్ హ్యావ్ మైండ్ ఈవెన్ షార్పర్ దాన్ సమ్ టైమ్స్ హ్యూమన్ బీయింగ్స్, అవునా కదా. సో కాబట్టి ఏంటంటే అవి చూడగలవు, వాటికి ఒకలాంటి వివేకం ఉంది, గమనించగలవు, చాలా ఇదిగా ఉంటాయి, చాలా క్విక్గా ఉంటాయి ఇన్ దే మూవ్స్. ఖచ్చితంగా ఆర్గన్స్ కూడా మనలానే ఉంటాయి, మనలానే ఆర్గన్స్ కూడా ఫంక్షనింగ్ అంతా కూడా ఉంటుంది. బట్ దేర్ ఈస్ వన్ ల్యాక్, వన్ డిస్టింక్షన్, వన్ డిఫరెన్స్. వాట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యానిమల్ అండ్ మ్యాన్ ఈజ్ ద స్పిరిట్. And how can we say this is the spirit? It's the conscience, it's called conscience, and which is not in the animals, but it is in human beings. Why? ఎందుకు దేవుడు ఇలా చేశాడంటే, if we do not maintain the status quo given to us by the mighty God, definitely it will go to the level of grow to the level of animals. Then if the people see there is no difference between you and the animal, both are same. This is a kind of lesson God wants to teach us. ఎంత అద్భుతమైన నిజంగానే దేవుని యొక్క వాక్యము చదువుతూ ఉంటుంటే ఆశ్చర్యం అవుతుంది నిజంగానే ప్రభువా. అందుకని ఏది కూడా చూడండి, ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యం న్యూ టెస్టిమెంట్, ఓల్డ్ టెస్టిమెంట్ ఎక్కడ చూసినట్టయితే there is an extraordinary and excellent synchronization between the Old Testament and the New Testament. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాలు అంటే this shows this is a true book of God, real God. This is a true, దేవుని యొక్క వాక్యము సత్యమైనది, సజీవమైన విషయాలు మనకు ఖచ్చితంగా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకనే ఈ యొక్క దీన్ని పెట్టినట్టుగా చూస్తాం. ఇక్కడ తోడేలనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. కొన్నిసార్లు ప్రభు వారు ఏం చేశారంటే నక్కల గురించి మాట్లాడతాం. What do the foxes do? They do things in the night and they take rest in the daytime. నక్కలకి బొరీలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గోల్డ్ ఉన్నాయి, మనిషి కుమారునికి తలవాల్చుకోవటానికి. He has used that. There is a purpose. The very creator uses these words, examples for us to know, for us to think. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే అంటారనమాట, తోడేళ్ళు చూసినట్టు పైన చూసినట్లయితే వైట్ వాష్ చేసుకొని ఉంటారనమాట. ఇదిగో దేవుడు నాకు దర్శనం ఇచ్చాడు, ఇలా చెప్తున్నాడు, ఇలా చేయమంటున్నాడు. గాడ్ ఈజ్ సేయింగ్ లైక్ దిస్ when God has not spoken. చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కనుక కనిపిస్తూ ఉంది. ఎందుకని ఇలా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటారు, సమాజం బయట ఉన్నటువంటి వాళ్ళు. అది ఇజ్రాయిల్లో జరిగింది. బట్ we see that in a contemporary world the same situation being prevailed among us, amidst us. మన పక్కన మన మధ్యలో జరుగుతున్న పరిస్థితి మనం we are witnessing, we are seeing. ఎందుకు ఇలా చూస్తూ ఉన్నట్లయితే we have to go back to the origin. If you have any doubt or anything, better always go to the origin. The origin is the creation of the universe, the creation of the earth. దేవుడు సృష్టించినప్పుడు, ఆదాముని అవ్వను సృష్టించినప్పుడు చక్కగా ఆయన్ని సృష్టించి అన్నీ చేయమని చెప్పాడు. దీన్ని అంతా నీవు ఫలించి అభివృద్ధి పొందని చెప్పాడు. అయితే ఆడమ్ ఏం చేశాడంటే హీ బ్రోక్ ది లా. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఏం చేశాడంటే ఆయన హీ బ్రోక్ ద లా. ఎప్పుడైతే ఆదాము దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను మీరాడు, హద్దు మీరాడు, ఏమైందంటే హీ హ్యాస్ బికమ్ కరప్ట్. కరప్ట్ అంటే మలినమైపోయాడు. కరప్ట్ లీడ్స్ టు, దట్ మీన్స్ ఇట్ ఈస్ అ డెత్.
మనిషికి చావు అనేటువంటిది సంప్రాప్తించింది ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మీరాడో, దేవుని యొక్క ఆజ్ఞని మీరాడో, డెత్ హ్యాస్ కమ్ టు ద మ్యాన్. సో హీఈస్ అ డెడ్ మ్యాన్ లివింగ్, హీఈస్ అ డెడ్ మ్యాన్ వాకింగ్. ఈ మాట ఎవరు వాడతారు తెలిసి మీరు గమనించారా? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నెతన్యాహు హీ యూజెస్ దిస్ వర్డ్ వెరీ టైమ్. మీరు మా మీద దాడి చేశారు, మా యొక్క వాళ్ళని చంపారు అనుకుంటారు కండి, బట్ రిమెంబర్ వన్ థింగ్, you may think you are living, but you are the dead man walking. And that means one day you are going to die. ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే కరెక్ట్ అయ్యాడు మనిషి, ఆదాం కరెక్ట్ అయ్యాడో, ఈజ్ డెడ్. దెన్ హీ స్టార్టెడ్ ద డెడ్ మ్యాన్ నెవర్ ఎగ్జిస్టెడ్, నెవర్ ఎగ్జిస్ట్స్, నెవర్ విల్ ఎగ్జిస్ట్. వాట్ హీ సే, ఇట్ ఈస్ అ గుడ్, ఇట్ ఈస్ అ బ్యాడ్, ఇట్ ఈస్ అ గుడ్, ఇట్ ఈస్ అ బ్యాడ్. This I can do, this I cannot do. Oh, this you have to do, this you have not to do, you are supposed to do. He started doing all the decisions, something. ఎప్పుడైతే అన్నాడో, from nothing and false, he has made something, and in other words, he has become God. He himself became God, he has destroyed others, and he destroyed himself. ఎందుకంటే లేని దానిలో నుంచి ఎప్పుడు కూడా సజీవం అనేది రాదు. డెత్ కమ్స్ ఫ్రమ్ ది డెత్. వాక్యూమ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డెత్. అందుకని దట్ ఈస్ ద రీజన్ ద పీపుల్ ఇన్ ఇజ్రాయెల్ హియర్ ఇన్ ఎజెకియల్ చాప్టర్ 22 దే ఆర్ బిహేవింగ్ లైక్ దట్. మనకి ఇలాంటి మనుషుల్ని, ఇలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు మనకు రావాల్సింది ఇదే, ఓ దిస్ ఈస్ ద రీజన్. వి గో బ్యాక్ టు ది బేసిక్. ఓ దిస్ ఈస్ హౌ, దిస్ ఈస్ వై దే ఆర్ బిహేవింగ్ లైక్ దట్. దిస్ షోస్ అ లెసన్. అందుకనే ప్రభు చూస్తూ ఉంటాడంటే, ఈజ్ దర్ ఎనీ మ్యాన్, వన్ మ్యాన్ ఐ కెన్ ఫైండ్ టు బ్రిడ్జ్ ద గ్యాప్ and build a wall in between me and the land. నాకు ఈ యొక్క ప్రదేశానికి మధ్య ఈ యొక్క గ్యాప్ని ఫిల్ చేయడానికి, is there anyone I find, at least one? He is looking for the one. He is looking for the one because వాళ్ళకి మనకి ప్రభుకి మధ్య ఒక వ్యక్తి ఆ గ్యాప్ని ఫిల్ చేయాలి. And nowadays, the Lord is looking for such kind of men. You have that burden, you have desire to build a wall in between God and the society. That is the reason we are all placed in different kinds of places where God wants and expects you to be the one there in your workplace, in your campuses, or in your universities. God wants and expects you be the one to build a wall in between God and the perishing souls. That is the reason He has chosen us. That is the reason He has chosen us. దేవుడు అందుకే మనల్ని అన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు అక్కడ కింద 1వ అధ్యాయము జెనసిస్ 1:20కి వెళ్తాడు, యు రూల్ ఓవర్ ఎవ్రీథింగ్ అంటాడు. యు రూల్ ఓవర్ ఎవ్రీథింగ్ అంటాడు. అన్నిటి మీద నీవు అధికారం చేయి, నీవు దాటిని పరిపాలించు అంటాడు. అంటే గాడ్ హ్యాస్ గివెన్ అథారిటీ on all the things. బట్ అన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. The problem is, the question is, are we exercising the authority that Lord has given to each one of us? చూడండి, in Christianity it is a one-on-one, one-to-one business. It's an individual business. If at all God wants to speak something, He will speak to
You only. If at all God wants to speak something with me, He will speak to me. Not a group, not as a corporate, not as a society. అందుకనే we say that word, Jesus Christ is an individual God. He is an individual God. He wants you. He wants you. You are the precious. That is the reason you are picked out of the so many. How blessed you are an individual. దేవుడు అందుకనే మనల్ని ఏర్పడు. Who is the best man? Who is the one who can build? Listen, he should be the one. దేవుడు ఎంతో సంతోషం. He should be, అంటే this is the man in which I am well pleased. యేసు ప్రభువారు తన కుమారుడు. Nobody can fill the gap. అందుకనే ఆయన లోకానికి రావాల్సి వచ్చింది. This is the situation. Otherwise, he will destroy everything. He will destroy everybody. He will destroy all the nations. But there is a Prince of Peace. There is a Prince of Peace came to this world. He walked in this world 33.5 years, leaving the models and marks and exemplary life, extraordinary. అందుకని పౌలు గారు ఒక మాట అంటాడు, ఆయన ప్రభువా నీవు విడిచిపెట్టినటువంటి ఈ యొక్క పనిని నేను నా పౌరం మీద, నా భుజం మీద, నా మీద వేసుకుంటున్నాను. ఒకవేళ ఇఫ్ ఎనీథింగ్, ఏదైనా కానీ నీవు విడిచిపెట్టినటువంటి దెబ్బలుంటే ఐఎమ్ రెడీ టు bear them. I am ready to take them. అని పౌలు గారు చెప్తా ఉన్నాడు. He understood the mind of God. దేవుని యొక్క హృదయాన్ని, దేవుని యొక్క మనస్సుని ఆయన అర్థం చేసుకున్నాడు. అందుకని he could say the statement like that. ప్రభు ఈరోజు అడుగుతా ఉన్నాడు, యేసు ప్రభు, I am a Christian, I am a believer. We say that word. నిజంగా దేవుడు మన కోసం ఏదైతే మనం చేయమని చెప్పాడో, ఏదైతే ఉండమని చెప్పాడో అది మన జీవితాల్లో చేస్తున్నామా? లేదంటే చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, ఓకే వీ లివ్ దిస్ వరల్డ్. సమ్ టైమ్స్ కొన్నిసార్లు మనం తప్పిపోతాం, ఇచ్చేస్తాం. ఎవ్రీ టైమ్ వీ గో రాంగ్, సమ్ టైమ్ కమ్ లార్డ్ లార్డ్, ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను శుద్ధీకరించు, నన్ను పవిత్రపరచు. We speak these words and again we go to that. Again we go back and do the same thing. దానికి హెబ్రీ పత్రికలో ఒక మాట, హెబ్రీ గ్రంథకర్త ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి 10వ అధ్యాయం హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 22వ వచనం ఒకసారి హెల్ప్ చేయండి అమ్మా, చదువుతుంది. విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగినటువంటి వారుగా మనందరం ఇక్కడ వీఆర్ సిట్టింగ్ విత్ ద సేమ్ కన్విక్షన్ దట్ ఈస్ రిటన్ ఇన్ దట్ వర్డ్. అమ్మా ప్లీజ్ కంటిన్యూ చదవండి. చేరుదము కనుక మానక హెచ్చరించుచు అమ్మ ఒక్క నిమిషం మళ్ళీ చదవండి. మళ్ళీ చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము కలిగిన తరువాత, సత్యమును గురించి అంటే ఎవరండి? సత్యము అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి అంటే అనుభవ జ్ఞానాన్ని. వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ద లార్డ్ ఇన్ అవర్ లైఫ్స్, ఈచ్ వన్ ఆఫ్ us according to the situation, according to our experience, we experienced him. చదవండమ్మా. ఇంటెన్షనల్గా పాపము చేసిన ఎడల
ఉండదు. కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు ఆ, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నీకును ఉండును. ఆ, ఎవడైనను ఆ. మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాట మీద అవునమ్మా చదవండి. కనికరింపకుండా వారిని చంపించదు. కానీ వితౌట్ మెర్సీ దే విల్ హ్యాండ్ ఓవర్ టు బి కిల్డ్. చదవండి తల్లి. ఇట్లుండగా దేవుని కుమారుని ఆ, పాదములతో త్రొక్కి ఆ, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఆ, ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. తోచుచున్న చూడండి ఎంత మాట అన్నాడు. చూడండి, మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు ముగ్గురు సాక్షులుండి నువ్వు తప్పు చేసావనంటే వెంటనే ఏంటంటే ఈ డిజర్వ్డ్ ద పనిష్మెంట్, డెత్ పనిష్మెంట్. కానీ సారికి ప్రభువా ఐ విల్ బ్రింగ్ మై సెల్ఫ్ టు ద ఆల్టర్. మీ యొక్క ఆ యొక్క దీని దగ్గరికి రక్తప్రోషణ తీసుకొని ప్రతిసారి వచ్చి మనం ఏం చేస్తామంట, ఏం చేసామంటే ఎంత ఉంటుంది ఆ యొక్క రక్తాన్ని ఏం చేస్తామంటే మనము ప్రభు యొక్క రక్తాన్ని కాళ్ళ కింద తొక్కేటి వాడుకుంటాం. విల్ ట్రాంపుల్ అండర్ అవర్ ఫుట్. అలాంటి వాళ్ళకి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలండి. మనం చాలాసార్లు అనుకుంటాం ఇది కృపాకాలం అని మనం కూడా బోధిస్తూ ఉంటాం కదా మందిరాల్లో. కృపాకాలం కాబట్టి దేవుడు కృపామయుడే, నో డౌట్ దాంట్లో. కానీ ఎన్నిసార్లు తప్పు చేసినప్పుడల్లా వెళ్ళటం రావటం, మళ్ళీ వెళ్ళటం. అంటే వీఆర్ మేకింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యాజ్ కామన్. అదే గ్రీక్లో ఈ మాట కామన్ వాటికి చూసినప్పుడు సీ ద కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇన్ గ్రీక్, దట్ ఈస్ చీప్. చాలా చులకనగా, చాలా తక్కువగా చూడటం అంటే దేవుని యొక్క రక్తం, ప్రభు యొక్క రక్తం, అమూల్యమైనటువంటి రక్తం. ఈ భూమి మీద ఏ యొక్క దీనితో కూడా మానవుల యొక్క పాపాల నుంచి విమోచనించడానికి ఏది పనికిరాదు ఎక్సెప్ట్ ది హోలీ బ్లడ్, ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ ద వెరీ లివింగ్ గాడ్ అండ్ క్రియేటర్. వీఆర్ ట్రీటింగ్ యాజ్ చీప్, యాజ్ వాటర్ కదండి. మనం చేతులు కడుక్కుంటాం పొద్దాకులు, కొన్నిసార్లు కాళ్ళు కడుగుతాం, చేతులు కడుగుతూ ఉంటాం. వాటర్ సపోజ్ దేర్ ఈస్ అ రూల్ came into existence that if you wash your hands with water, you have to pay $500. If you want to wash your legs, then you have to pay $1,000, $1,000, and then you can wash them up one day. How do we treat the water? Very, very precious. Okay, more very జాగ్రత్తగా ఉండు. మేము మొన్న మా మేనగోడ్ల దగ్గరికి వెళ్ళాం, పియోరియా. మేము చెప్తాం అనమాట ఏంటంటే మనం నీళ్ళు కనుక ఇఫ్ యూజ్ మోర్ వాటర్, ఎంత వాడితే అంతకి వాళ్ళకి ట్యాక్స్ పడతా ఉంటుందంట. ఇంట్లో మా మేనగోళ్ళకి ఎక్కువ వాటర్ వాడితే ఎంత వాటర్ పడితే అంత పడుతుందంట. ఈవెన్ వేస్ట్ వాటర్ ఎక్కువైనా కూడా దే విల్ ఛార్జ్. చూడండి, ఫర్ ఎవ్రీథింగ్ దే ఇస్ ఎ ఛార్జ్. వేసే రక్తానికి మనం చీప్గా ఏదో నీళ్ళలాగా ట్రీట్ చేసినట్లయితే వన్ డే వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ హిస్ థ్రోన్. వీఆర్ అకౌంటబుల్ టు గాడ్ ఫర్ ఎవ్రీ వర్డ్ వి స్పీక్ అన్వర్తీ అండ్ ఎవ్రీ వర్క్ వి డూ అన్వర్తీ. వీ కెనాట్ ఎస్కేప్, నోబడీ కెన్ ఎస్కేప్. అందుకనే ఇక్కడ చూసినట్లయితే అందుకనే ఇట్లా ప్రవర్తిస్తూ ఉంటారు, అందుకని ఈ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. ఆయన యొక్క రక్తాన్ని ఎంత ప్రశస్తంగా వాడుతున్నాం మన జీవితాల్లో. అంటే హ్యావ్ ది కాన్షియన్స్, అది అంటాడు అనమాట. ఆ కాన్షియన్స్ ఎందుకు పెట్టాడు దేవుడు మనుషులకి, మనకి ఎందుకు తేడా చేస్తారంటే ఆ కాన్షియస్ కలిగి ప్రభువుని నీవు వెంబడించాలి. ఆ గ్యాప్ని నీవు ఫిల్ చేయాలి, ఆ గ్యాప్ని నేను ఫిల్ చేయాలి. కాబట్టి ద క్రిస్టియన్ లైఫ్, మనం జీవించేటువంటి ఈ క్రైస్తవ జీవితం, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ ఎయిమ్, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ గోల్ కదండి.
వన్స్ మనం ఈ సమయాన్ని, ఈ టైంని మన జీవితాల్లో, మీ జీవితాల్లో కనుక మనం క్రాస్ అయ్యి వెళ్ళిపోతే వి విల్ నాట్ గెట్ ఇట్ బ్యాక్. మన లైఫ్ని, ఏజ్ని వెళ్ళిపోతే వీ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. అందుకని దేవుడు సమయాన్ని, ప్రశస్తమైనటువంటి ఇవన్నీ ఇచ్చినప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మరి ముఖ్యంగా బయట వాళ్ళ సంగతి చూడండి, వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. ఒక గోల్, ఒక ఎయిమ్, ఎలా చేయాలి, ఏ రకంగా ఉండాలి అనేటువంటిది. అలా కాకుండా కమింగ్ అండ్ గోయింగ్, ఎంజాయింగ్ ద ఫెలోషిప్, ఫర్ బ్లెస్సింగ్స్, ఫర్ గుడ్ థింగ్స్ అని వచ్చి వెళ్ళినట్లయితే వన్ డే విల్ స్టాండ్ బిఫోర్ హిమ్ విత్ ఎంటీ హ్యాండ్స్. విత్ హ్యాండ్స్. వాట్ అబౌట్ రాజు అంటే, ప్రభువా నేను మరి మందిరానికి వెళ్తా ఉన్నాను, వస్తూ ఉన్నాను, అన్నీ చేస్తున్నాను, అప్పుడప్పుడు పాటలు పాడుతున్నాను, అప్పుడప్పుడు వాక్యం చదువుతున్నాను, అప్పుడప్పుడు ఎప్పుడన్నా పాస్టర్ గారు అవకాశం ఇస్తే ఐ యూస్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ చేసేవాడిని అన్నాం అనుకో. ఓకే, యు ఆర్ సేవ్డ్, గో ఎ సైడ్, బట్ దెర్ ఈస్ నో రీత్, దెర్ ఈస్ నో క్రౌడ్ కదా. ఆయన వెళ్ళాడు, ఆయన రాజ్యంతో రావటానికి అందరికీ ఒక్కొక్క డాలర్ ఇచ్చేసాడు. ఎన్ని డాలర్స్ను ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం చూపిస్తామో అది మన మీద ఎవరికి వాడలే కదండి. పాస్టర్ గారికి ఇచ్చి, పాస్టర్ గారు ఇది మీ హోప్సాలో ఉన్నటువంటి బిలీవర్స్ అందరికీ మీదే బాధ్యత. నో, ఒక్కొక్కడికి ఎంతమంది అయితే ఈరోజు ఇక్కడ అటెండ్ అయ్యారో అందరికీ ఒక్కొక్క ఆ డాలర్ని ఇచ్చేటప్పుడు ఎన్ని చేస్తామనేటువంటిది దట్ డిపెండ్స్ ఆన్ యువర్ కమిట్మెంట్ అండ్ ప్యాషన్ ఫర్ క్రైస్ట్. ఇట్స్ నాట్ డిజైర్. సచిన్ టెండూల్కర్ని క్రికెట్ అంటే ఏంటంటే ఐ లైక్ ఇట్ అంటే ఇట్స్ మై లైఫ్. డిజైర్ సంథింగ్, ఐ డిజైర్ ఇట్, ఐ లైక్ ఇట్ అంటాడు ఆయన. ఎస్, క్రికెట్ ఈస్ మై ప్యాషన్, హి సేస్ దట్ వర్డ్. ఇట్ ఇస్ మోర్ దెన్ డిజైర్. డిజైర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది నిజంగానే. చాలామంది అవునండి మా ఇంట్లో పలానా వాళ్ళు ఆ ప్రభువు నమ్ముకున్నారు, పలానా వాళ్ళు ఎదుగుతున్నారు, వాళ్ళది మాకు కూడా ఇష్టమేనండి, ఆయన వాళ్ళకు కూడా ఇష్టమేనండి. We often hear such kind of words from our neighbors. అందరికి తెలుసు బాగా అవన్నీ విషయాలు. బట్ అవి కాదు కావాల్సింది. నీ సంగతి ఏంటి? రక్షించబడి నీ సంగతి ఏంటి? రక్షించబడకపోతే నువ్వు ఎప్పుడు రక్షణ పొందుతావు? ఆ రక్షణ పొందనటువంటి వ్యక్తి గురించి వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ విల్ యూ డూ, దట్స్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ God wants, that is God expects from every believer sitting in the house. Today, question yourself. God has given so many provisions. God has done so many good things in your lives. God has given so many blessings in terms of spirituality. You are receiving. It's good. How much you are giving back to your mighty Lord? Standing and looking at the people who can fill that gap, who can fill that, build a wall. అందుకని పౌలు ఏమన్నాడు తెలుసండి, నేను పోరాడినది ఐఎమ్ నాట్ డూయింగ్ సంథింగ్ ఎయిమ్లెస్లీ, వితౌట్ ఎయిమ్. ఆయన ఎయిమ్ లేకుండా ఏది చేయట్లేదంటే చూడండి ఒకసారి. సీ హిస్ మైండ్ అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో మాట్లాడితే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం వచ్చిన చూడటమ్మా. నేను అందరి విషయము స్వతంత్రుడై ఉన్నను, నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఎక్కువ మందిని సంపాదించుకోవటానికి ఏం చేశానంటే అందరికీ నేను దాసునిగా చేసుకున్నాను. ఐ హావ్ బికమ్ సర్వెంట్.
నేను దాసునిగా నన్ను నేను చేసుకుంటాను. ఐ హంబుల్ సర్వెంట్. హౌ డిడ్ హీ గెట్ దట్ యాటిట్యూడ్? ఫ్రమ్ జీసస్. యేసు ప్రభువు నుంచి చూశాడు ఆయన. బ్రదర్ ప్లీజ్ కంటిన్యూ, ప్లీజ్ కంటిన్యూ. యూదులను సంపాదించుకొనుటకు యూదుల వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడినై కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిని వాని వలె ఉంటుంది. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడుగాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడును ధర్మశాస్త్రము లేని వారికి వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటుంది. చూడండి, అంటే ఇక్కడ ఈ విషయాలన్నీ చక్కగా చెప్పుకుంటారు. కానీ ఎందుకు చెప్తాను తెలుసు ఆయన ఫైనల్గా ఆయన ప్లీజ్ కింద చదవండి. ఇంకా బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలువారునగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. చూడండి ఏం చేస్తారంటే ఏదైనా కానీ అందరినీ సంపాదించుకోవటానికి ఎవరికి ఏ రకంగా ఉండాలో ఆ రకంగా నేను ఐ హ్యావ్ మేడ్ మై సెల్ఫ్. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో అలా నేను ఉంటున్నాను. ఎందుకంటే నా యొక్క ఫైనల్ గోల్, నా యొక్క ఉద్దేశము, నా యొక్క లక్ష్యము, నా యొక్క ఆశ, నా యొక్క అత్యాశ, నా యొక్క రోషము దేవుని కొరకు ఏంటంటే బై హుక్ ఆర్ క్రూక్ ఐ వాంట్ టు విన్ ద పీపుల్ ఫర్ ది క్రైస్ట్. He has aim. అందుకనే కిందకి వెళ్ళేటంటే ఐఎమ్ నాట్ రన్నింగ్ ద రేస్ ఎయిమ్లెస్లీ అంటాడు అనమాట. ఎందుకోసం మన యొక్క క్రైస్తవ జీవితాన్ని విశ్వాసులుగా మనం వెళ్తున్నామంటే ఒకసారి వి షుడ్ స్టాప్ దేర్ అండ్ చెక్ అవర్ సెల్స్. ఒకసారి మనది ఎందుకని నిజంగా ఎందుకు నేను మందిరానికి వెళ్తున్నాను, ఫెలోషిప్కి వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, డూయింగ్ దిస్, తర్వాత గృహ కూడికలకి వెళ్తున్నాను, ఇంటర్సెసరీ ప్రేయర్స్కి వెళ్తున్నాను, ఫెలోషిప్స్కి వెళ్తున్నాను, అండ్ గోయింగ్ టు అటెండ్ సిఎఫ్సి లైక్ ఓసిఎంఎస్ సంథింగ్ ఐ ఆర్ అటెండింగ్. వై? ఎందుకంటే వీటన్నిటిని వెళ్ళటంలో ఉద్దేశం ఏంటంటే చివరికి ఏంటంటే ఎలాగైనా సరే కొంతమందిని ప్రభు కోసం సంపాదించాలి, ఎలా అయినా సరే దేవుని కోసం యేసే కోసం నేను సంపాదించాలి. అందుకని ఆయన వెళ్ళాడు అండ్ హీఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ విత్ హిస్ కింగ్డమ్. By the time he comes back, I should make myself ready with so many bucks to hand over to my Lord. That should be our aim. That should be our goal. ఆ గోల్స్ కలిగి ఆ యొక్క ఎయిమ్తో కలిగి కనుక నీ యొక్క విశ్వాస జీవితాన్ని ప్రభుని అనుసరిస్తున్నట్టయితే యు ఆర్ ద రియల్ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్. అదర్వైజ్ మనం చెక్ చేసుకుందాం. అందుకనే దేవుడు ఇంకొక దినాన్ని మనకిచ్చారు. మన యొక్క జీవము మరణము, ఇట్ ఈస్ నో డౌట్ ద పీపుల్, అందరి యొక్క జీవము మరణము, ఇట్ ఈస్ అన్ఆన్సరబుల్. అందుకని వెనెవర్ యు వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ యు సే ప్రభువా నీకు స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్ ఫర్ గివింగ్ మీ అనదర్ డే ఇన్ యువర్ లైఫ్. ఐ థ్యాంక్ యూ. ఐ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ మై ఫ్యామిలీ. I also thank you for my wife. I also thank you for my children. I also thank you for my colleagues. I also thank you for everything. ఎందుకంటే ఇంకొక దినాన్ని ప్రభు మన జీవితాల్లో ఇచ్చాడంటే God has some plan today in your life to execute. అందుకని అయ్యా ఆయన ఏంటంటే ధర్మశాస్త్రం ఆలోచించేవాడు, నేను కూడా ధర్మశాస్త్రం. ఎందుకంటే మై గోల్ అండ్ మై ఎయిమ్ ఈజ్ ఫైనలీ టు బ్రింగ్ హిమ్ టు ద సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభువారి యొక్క రక్షణలోనికి వీళ్ళని తీసుకురావడే నా యొక్క గోల్. అందుకని చేశాడంట ఐ హ్యావ్ డిసిప్లైన్ మై లైఫ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఆ విషయం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఐ హ్యావ్ మేడ్ మై లైఫ్ డిసిప్లిన్. అంటే ఏమంటే
ఐ హ్యావ్ మేక్ మై బాడీ ఎ స్లేవ్ అన్నాడు. స్లేవ్ అంటే ఏంటండి? పౌలు గారు చెప్తే చేశాను బాడీకి, సిట్ డౌన్, డోంట్ థింక్ అబౌట్ ఇట్, యు సిట్, అక్కడికి వెళ్ళొద్దు. నా యొక్క మైండ్, నా యొక్క ఇది ఏం చెప్తా ఉంటుందంటే, సో ఇంట్రెస్టింగ్ టు సీ, కమాన్ లెట్స్ గో. ఈ ఒక్కరోజుకే కదా, ఈ ఒక్క పూటకే కదా, నో, సిట్ డౌన్, యు ఆర్ నాట్ సపోజ్ టు గో. పౌలు గారికి తన యొక్క శరీరము నీ బాడీ ఏం చెప్తే అది చేస్తుందంట. ఎందుకంటే ఐ హ్యావ్ మేడ్ మై బాడీ ఏ స్లేవ్. ఆ తర్వాత కింద చదవండి ఒకసారి అన్నమాట. పందెపు రంగమందు పరిగెత్తువాడు అందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని నీకు తెలియదా? అటువలే బహుమానం పొందునట్లుగా పరిగెత్తుడి. అది అందుకని బహుమానము పొందినట్టుగా పరిగెత్తుడి అంటే యూ షుడ్ రన్ రేస్ సో దట్ యూ మే రిసీవ్ ద రిపోర్ట్. అందుకని ఎయిమ్ లేకుండా నేను వెళ్ళలేదు, నాకేం గోల్ లేకుండా నేను వెళ్తలేదు. నేను ఏదో ఇష్టం వచ్చి ఆషామాషిగా వెళ్ళి వాళ్ళని వెళ్ళిన ప్రభు కోసం సంపాదించాను. ఎందుకంటే నేను పరిగెత్తడం వల్ల ఏంటంటే, నేను పరిగెత్తాను, నా యొక్క విశ్వాసం చూపించాను, నేను ప్రకటించాను, అనేక మంది తీసుకొచ్చాను. అట్ ద టైమ్ ఆఫ్ ఫైనల్గా కనుక ఐ డోంట్ వాంట్ టు బి డిస్క్వాలిఫైడ్ ఇన్ ద రేస్. అదని ఇదని పరిగెత్తాడు, చూసారు ఎట్లా అయిపోయింది నేను జీవితం. ఒకప్పుడు అట్లా ఇట్లా అనుకున్నాను, కానీ నౌ సీన్ హిస్ లైఫ్ అని ఎవరు బ్లేమ్ చేయటానికి ఇది లేకుండా ఐ హ్యావ్ మేడ్ మై బాడీ ఎ స్లేవ్ టు మీ. ఎందుకనంటే హీ నోస్ హిస్ గోల్, హీ నోస్ హిస్ ఎయిమ్. Do we have such kind of goals and aims in our lives as a follower of Christ? ప్రభు అది మన నుంచి కోరుతున్నాడు. If you are the Christian with such decisions, definitely you will win some souls for Christ, and you build the wall in between. బడా నమ్మకమైనటువంటి దాసుడు, గుడ్, యు ఆర్ మై సర్వెంట్ అంటాడు ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు నిన్ను నన్ను హోప్స్ అవ్వనటువంటి విశ్వాసులందరినీ తీసుకుని వెళ్తుంటే, ప్రభు తీసుకుని వెళ్తే ఆయన బలా నమ్మకమైన దాసుడు. యు హ్యావ్ డన్ గుడ్ థింగ్స్. వాట్ ఈస్ అ గుడ్ థింగ్? గుడ్ థింగ్ comes from the Lord God alone. Good thing does not come from outside the Christ. You want at all, anytime, give definition to the good thing, you should come into the circle of God. Outside this circle of God, if you want to give some definition to anything, it is false. అందుకని మంచి అనేటువంటిది డెఫినేషన్, మంచి అనేటప్పుడే it relates to God itself, God himself, no other one, no one else. అందుకని మంచి పని నువ్వు చేసావు, యు హావ్ డన్ గుడ్ థింగ్స్ అని ప్రభు అన్నప్పుడు దాని అర్థం ఏంటి తెలుసండి? ద ఫాదర్ ఇన్ హెవెన్, వెన్ యూ స్టాండ్ బిఫోర్ దిస్ థ్రోన్, సీ హిస్ గాడ్, ద సన్ ఇన్ ఎ డివినిటీ ఇన్ యూ. ఎందుకంటే ఏ నరుడును సరైనటువంటి వాడు కాదు, ఏ నరుడును పాపం లేకుండా లేదంటే మాటలు దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, హౌ డస్ గాడ్ సే దట్ యు ఆర్ గుడ్, యు ఆర్ మై బెస్ట్ సర్వెంట్, గుడ్ సర్వెంట్. హీ సీస్ హిస్ సన్ ఇన్ అస్. మనలో తన యొక్క కుమారుని చూశారు కాబట్టి, గుడ్ మై బ్రదర్, గుడ్ మై సన్ అంటారు. యు ఆర్ గుడ్ సర్వెంట్. And the service he has done to the humanity when our Lord Jesus Christ lived in this world. మనలో ఆయన చూస్తూ ఉన్నాడు, ఆయనలో మనల్ని చూస్తూ ఉన్నాడు. You are accepted. You are being accepted. You are being recognized because of his son. He is with us. అందుకని ఆయన ఎయిమ్ లేకుండా, గోల్ లేకుండా ఆయన వెళ్తున్నట్టుగా మనం చూడు. Such a wonderful God we have. అందుకని దేవునికి బిడ్డలుగా ఎలా ఉండాలి? కొన్నిసార్లు
ప్రతిసారి వాక్యాన్ని చదవటమే కాదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట, 2వ అధ్యాయంలో ఒక మాట పౌలు గారు ఒక మాట నేను చూపించాలి. క్లోజ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:2. హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? అమ్మా చదవండి. రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయమును పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడినటువంటి క్రీస్తు పత్రిక అయి ఉన్నారని. ఎవరండి? మనమే. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా క్రీస్తు పత్రిక అయినట్టు. అమ్మా కదా, ప్లీజ్ కంటిన్యూ. మీరు తేటపడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు ఇట్టి నమ్మకం ఉన్నది. మా అంతటా మేము సమర్థులమని కాదు. మా సామర్థ్యము దేవుని వల్లనే కలిగి. చూడండి, అంటే పౌల్ గారి యొక్క మైండ్ మనం చాలా జాగ్రత్త చూస్తుంటే వీ లెర్న్స్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా విషయాలను మనం నేర్చుకుంటాం స్పిరిచువల్. దీన్ని పౌల్ గారి యొక్క ఎంత అన్నాడు, నాకు ఏది ఏమైనా కానీ నా ఉద్దేశం ఏంటంటే, అయ్యా నువ్వు యూదుడువా, నేను యూదుల్లాగా అవుతాను. నీకు ధర్మశాస్త్రం నుంచి మాట్లాడతాను, నేను ధర్మశాస్త్రం నుంచి. నువ్వు క్రీస్తు కలిగి ఉన్నావా, నేను క్రీస్తు లేవా, నేను కేను. నా యొక్క ఉద్దేశం ఏంటంటే, బై ఎనీ కాస్ట్, బై ఎనీ వే, ఐ వాంట్ టు బ్రింగ్ టు ది సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్. మా చదవండి తర్వాత. ఆయనే మమ్మల్ని క్రొత్త నిబంధనకు అనగా ఆత్మకే పరిచయాలు ఒక సామర్థ్యం కలిగించి. అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపచేయు. అవును. అమ్మ సరే అమ్మ ఒక నిమిషం. ఇక్కడ ఏంటంటే యాక్చువల్లీ ఏంటంటే ఏదైతే దేవుని యొక్క వాక్యం ఉందో, దేవుని యొక్క ఉద్దేశాలు ఉన్నాయో, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నాయో, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క తగ్గింపు, ప్రభు యొక్క మరి ఆశ, ప్రభు యొక్క ఆ డిజైర్ ఇవన్నీ కూడా ఏంటంటే మనలోనే రాసుకున్నాడు. మన దేని మీద రాయబడి ఉందంట మనకి. అంటే వీఆర్ మూవింగ్ Christ. We are a living Christ. We are a people with the holy word of God. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో. దట్ మీన్స్ ఏంటంటే మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో ఏం చేయాలంటే, ప్రజలు మనం చూసినప్పుడు ప్రభు యొక్క తగ్గింపు, మన వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి కలిగేటువంటి ఒక ఆదరణ, వాళ్ళు చూసినప్పుడు యేసు యొక్క వెలుగు, లేదంటే యేసు యొక్క ఆ నెమ్మది, ఆదరణ, అవన్నీ కూడా మనలో చూడంట. వీఆర్ ఏ వాకింగ్ క్రైస్ట్. ఆ నడిచి, అందుకని మన హృదయాల్లో అంటే పేపర్ అంటే మీరు ఏదైతే ఉన్నారో అవన్నీ పేపర్ మీద కాదు, నాట్ ఆన్ ద పేపర్, ఇట్ ఈస్ ఆన్ యువర్ హార్ట్ కదండి. మన దగ్గరికి వచ్చి మనల్ని టచ్ చేస్తే దే షుడ్ బి ఏబుల్ టు సీ క్రైస్ట్. They should be able to see the love of God. They should be able to see people, the comfort that God gives and which they want to receive it. We should be people like that nowadays. ఎందుకంటే లోకం ఎంత భయంకరంగా ఉందో, ఎంత దారుణంగా ఉందో మనం చూస్తాం. వీ నో వెరీ వెల్ వాటి గురించి మనం మాట్లాడడం అవసరం లేదు. మనం ఎలా ఉన్నామో, ఎలా అనేక మందిని తీసుకొని రాగలం, అనేక మందికి ప్రభువుని చూపించగలం, అనేక మందికి మన మార్గాలని చూపించుకుని. నేను ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం సంథింగ్ ఒక విషయం. జస్ట్ వెయిట్ 1 minute. ఆ మాట ఏమవుతుందంటే, ప్రభు మనల్ని ఎలా అప్పగించాలి, ఎలా ఇవ్వాలి అని అనుకుంటాడంటే, ఒక పెళ్లి కుమార్తెని స్పాట్లెస్, ఒక ప్రశస్తమైన పరిశుద్ధమైనటువంటి పెళ్లి కుమార్తెగా ఆయన వరుడుగా తీసుకొని మనల్ని అప్పచెప్పాలి, దేవునికి అప్పచెప్పాలి అనేటువంటి విధిగా తన సంఘాన్ని, మహిమయుక్తమైనటువంటి యొక్క సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాని వాళ్ళని విషయం. గాడ్ ఎక్స్పెక్ట్స్ ద పీపుల్ స్పాట్లెస్ అండ్ బ్లేమ్లెస్. ఇలాంటి సంఘంగా మరి మహిమలో మన ప్రభుకి అప్పగించాలి, తండ్రి అయిన దేవునికి అప్పగించాలి. లార్డ్ ఫాదర్, దిస్ ఈజ్ ద చర్చ్, దిస్ ఈజ్ ద బ్రైడ్, ఐ హ్యావ్ బ్రాట్ ఇట్ టు యూ, నీ దగ్గరికి ఈ లోకానికి తీసుకొని వచ్చాను అని మనలందరినీ కూడా అప్పచెప్పాలి, ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఈజ్ వెయిటింగ్, ఆయన చూస్తూ ఉన్నాడు. సో అందుకొరకు మన జీవితాన్ని మనం ఎంతవరకు కట్టుకుంటున్నాం, ఎంతవరకు మనం చేసుకుంటున్నాం ఆలోచించుకునేటువంటి వారిగా ఉండాలని ప్రభు నీ నుంచి, నా నుంచి కోరుతున్నాడు. ప్రభు ఈ కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి, ఏవైతే మాటలు మనం విన్నామో, ఏవైతే వాక్యాలు ఇంకా మోర్ అండ్ మోర్ ప్రామిసెస్ వి ఫైండ్ ఇన్ ద బైబుల్, దాని ప్రకారం మన జీవితాన్ని కట్టుకుంటూ మరి ప్రభు మనలో ఆ ఒక ఉండటానికి యోగ్యమైనటువంటి ఇన్హాబిటేషన్ లైక్ వేర్ గాడ్ కెన్ కమ్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ అవర్ టెంపుల్, ఇన్ అవర్ బాడీ. అలాగే మన జీవితాలను మనం కట్టుకొని ముందు ప్రభు కోసం వెళ్ళాలని ప్రభు మంచి కోరుతారు. ప్రభు ఈ కొద్ది మాటలను దీవించి మన వెనుకల్లో ఆశీర్వదించిన కాక దేవునికి మహిమ కలుగును కాక.